హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్. సో మనం వచ్చేసి మన ఇంట్లో పాత గ్రైండర్కి వచ్చేసి మనకు పాతకాలంలో ఏంటి అంటే నార్మల్గా జార్స్ మనకు నార్మల్గా వచ్చేవి. అయితే మనకి ఏమైనా ఫ్రూట్స్ ఏదన్నా సలాడ్స్ తర్వాత ఇంకోటి జ్యూసెస్ చేసుకోవడానికి మాత్రం ఆ జార్స్ అనేవి అసలు ఉండేవి కావు. సో ఇప్పుడైతే నాకు ఆ జార్ అవసరం వచ్చింది. ఏదైనా మన ప్రోటీన్స్ తయారు చేసుకోవడానికి జార్ అయితే అది మనకు ట్రాన్స్పరెంట్లో అయితే దొరకదు. ఇది ఆ పాతకాలంలో ఉన్నటువంటి జార్స్. సో దానికి సంబంధించి నేను మొన్న ఈ మధ్య కొన్ని ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్లో మనకు ట్రాన్స్పరెంట్ జార్ కావాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాము. అయితే మనది పాతకాలం మిక్సర్ గ్రైండర్ ఇది. సో దానికి మ్యాచబుల్ అవుతుందా కాదని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండేది దీన్ని ఆర్డర్ ఇచ్చినప్పటికీ. సో ఫైనల్గా అయితే ఈరోజు ఇది మనకు ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ని మనం చెక్ చేసి చూద్దాం, వాస్తవానికి ఇది మనకు పాతకాలం మిక్సర్కి సూటబుల్ అవుతుందా లేదా అని తెలుసుకోవచ్చు ఈ వీడియో ద్వారా. సో మన పాతకాలం మిక్సర్కి ఖచ్చితంగా సూటబుల్ అవుతుందా కాదనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే మాకు ఇది ఏంటంటే మిల్క్ షేక్ సంబంధించి ఏదైనా చేసుకోవాలంటే మాత్రం ఆ జార్స్లో కంఫర్టబుల్ ఉండేది కాదు, ఏంటంటే ఎలాగ ఉండేదని తెలిసేది కాదు. కానీ ఇందులో ప్రత్యేకంగా తెలుస్తుంది. సో ఇప్పుడే చూస్తున్నాం కదా, మనం దీనికి పెట్టేస్తున్నాం ఇప్పుడు ఈ పాతకాలం మిక్సర్ గ్రైండర్కి. సో పర్ఫెక్ట్లీ మ్యాచ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్.